వెల్కమ్ టు మెగా న్యూస్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కేసీఆర్ 72వ జన్మదిన సందర్భంగా షాద్ నగర్ లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఎంతో మంది పోరాటాలు ప్రాణ త్యాగాలు చేసిన తెలంగాణ ఇవ్వడానికి ఆ రోజు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ కేసీఆర్ గాంధీ మార్గమైనటువంటి అహింసని ఎంచుకొని తెలంగాణను సాధించారు అని చెప్పుకొచ్చారు. తెలంగాణలో సొంత పార్టీ పెట్టి ఎన్నో ఉద్యమాలు చేసి చావు నోట్లో తలపెట్టి వచ్చిన వ్యక్తి కేసీఆర్ అని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన మహానుభావుడు కాబట్టి ఆయన జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఆయన పరిపాలన మళ్లీ ప్రజలు కోరుకుంటున్నారని 2029లో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరారు. కేసీఆర్ పైన ఎన్నో కుట్రలు చేసినా, ఎంత అవమానపరిచినా ఎక్కడ తగ్గకుండా తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత అని అన్నారు. భారతదేశంలోని తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చిన వ్యక్తి కేసీఆర్. రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి విషయంలో ఆయనకు సాటి లేదని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో అంజయ్య యాదవ్ రోగులతో మాట్లాడుతున్నప్పుడు రోగులు చెప్పిన సమాధానం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేదని, ఇప్పుడు జరుగుతున్న పరిపాలనలో కేసీఆర్ కిట్టు రావడం లేదని, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు, మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు వచ్చేవని మరొకసారి అంజయ్య యాదవ్కు రోగులు గుర్తు చేశారు. ఏది ఏమైనా రాష్ట్రంలో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేదని రోగులు చెప్తుంటే అంజయ్య యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మార్పిడి ఆయన ఓట్లేమో 2-3 ఓటేస్తారు. దేశానికి 12,000 ఆడుకునే దేశానికి మీరు ఆలోచన చేసుకోరాం. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారి 72వ జన్మదినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పల్లెల పట్టణాల్లో అంత ఘనంగా నిర్వహించుకుంటున్నాడు. ఎందుకొరకంటే ఎవరు ఊహించని విధంగా ఎన్నో ఏళ్ళు పోరాడి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసినా కూడా తెలంగాణ రాలేదు. కానీ కేసీఆర్ గారు అన్ని విషయాలు తెలుసుకుని అన్ని గ్రహించి గాంధీ మార్గంలో అహింసాయుతంగా పోరాడి తెలంగాణ సాధించాలని 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఉద్యమాలు చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించాడు. కాబట్టి తెలంగాణ సాధించిన మహా వ్యక్తి కాబట్టి తెలంగాణ ఆయన జన్మదినోత్సవాలను ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. కేసీఆర్ గారు 100 ఏళ్ళు బతకాలి, బతికేనే మన తెలంగాణ రాష్ట్రం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, అయితేనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి అవుతుంది, ఇంకా అన్ని రంగాల పురోగతి అని ప్రజలు ఆశిస్తారు. కాబట్టి కేసీఆర్ గారి మీద ఎవరు ఎన్ని హీనంగా మాట్లాడినా, అప్పుడు కించపరిచినా, అవమానపరిచినా అన్నిటినీ ఎదిరించి మొక్కబోని అకుంఠిత దీక్షతో ఆయన తెలంగాణ సాధించుడు. ఇప్పుడు మాట్లాడేటోళ్ళంతా అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏమున్నారు ఎక్కడున్నారో చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఎక్కిరిస్తున్నారు, అప్పుడూ ఎక్కిరించారు, అప్పుడూ బనాయించారు. ఏం తెలంగాణ ఎందుకు, తెలంగాణ వస్తే నక్సలైట్ రాజ్యం అవుతాయని, తెలంగాణ వస్తే భూనదాలు పడిపోతాయని నానా రకాల మాట్లాడాడు. గాయ నుంచి అయితే మంచి మా నాయకుల నుంచి కానీ ఈ బక్క సిక్కిన కేసీఆర్ నుంచి అయితే అన్నారు నానా రకాల ఎవరెన్ని మాట్లాడినా ఎవరు ఏం చేసినా ఆయన ఉద్దేశం ఒకటి తెలంగాణ సాధించాలనే ఉద్దేశంతో పోరాడు. కాబట్టి తెలంగాణ సాధించుడు, తెలంగాణ సాధించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి మన భారతదేశంలో తెలంగాణకు రాష్ట్రానికి గుర్తింపు తెచ్చుడు. అభివృద్ధి రంగంలోనే కానీ సంక్షేమ రంగంలోనే భారతదేశంలో ప్రథమ స్థానం నిలిపాడు. మీరు చూస్తారు ముఖ్యంగా కేసీఆర్ పరిపాలనలో గ్రామీణ ప్రాంత గ్రామాలకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న గ్రామాలకు అవార్డులు వచ్చినాయి. గ్రామాలు ఎంత సస్యశ్యామలం ఉన్నాయి, గ్రామాలు అన్ని అంగులతోటి బీట్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ. తొలుత గ్రామాలు ఎట్లుంటే కంప మురికి పొదలు బూరద ఊళ్ళకి పోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా మంచి సీసీ రోడ్లు, ఊళ్ళో కొన్ని బీట్ రోడ్లు, అదే పక్కన చెట్ల హరితారం చెట్లు నడిపిస్తాం, అదే డంప్ యార్డు, క్రిమిటోరియా ఎన్నో చేసాడు. కాబట్టి అట్లా పట్టణ ప్రాంతాలు కూడా ఎన్నో చేసాడు. కాబట్టి అన్ని రంగాలు అభివృద్ధి చేసాడు. కాబట్టి మన తెలంగాణకు గుర్తింపు వచ్చింది.
కాబట్టి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి 72వ జన్మదినాన్ని పురస్కరించుకొని షాద్నగర్ నియోజకవర్గంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ఎమ్మెల్యే అంజన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా కేసీఆర్ గారు తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ఈ తెలంగాణ ముందుకు పోవాలని చెప్పి ఆలోచన చేసి తన ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి తెలంగాణ సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు సంక్షేమ రంగంలో అభివృద్ధి రంగంలోనే దేశంలో నెంబర్ 1 చేసినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 72వ వసంతం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన జన్మదినాన్ని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకి ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు అభినందిస్తూ ఉన్నారు మన ముఖ్యమంత్రి గారిని. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాకముందు ఈ ప్రాంతం ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ కేసీఆర్ గారు ఈ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశాడో అందరూ కూడా ఈరోజు మేము పోతా ఉంటే ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రోగులకందరూ కూడా పనులు పంపిణీ చేయడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇలాంటి కేసీఆర్ మళ్ళీ రావాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడే ఈ హాస్పిటల్ బాగుండే, ఈ షాద్నగర్ ప్రాంతం బాగుండే, తెలంగాణ ప్రాంతం బాగుండే. కేసీఆర్ పోయిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరగలేదని చెప్పి వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి అదేవిధంగా ఈ షాద్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి అంజన్న యాదవ్ గారు కూడా మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే కావాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. లేదు కేసీఆర్ ఆడపిల్ల ఉడితే 13,000 రూపాయలు ఇస్తుండే, మగపిల్లాడు ఉడితే 12,000 రూపాయలు ఇస్తుండే, ఇంకొకటి మా ఇంటికాడగా ఫ్రీగా ఇచ్చిపెట్టి వస్తుండే. అటువంటి సౌకర్యాలు ఏవి లేవు. కాబట్టి ఈరోజు కేసీఆర్ను బాగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే హాస్పిటల్, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ కిట్ వస్తుండే. కాబట్టి దయచేసి మళ్ళీ ఒకసారి మేము కేసీఆర్ని గెలిపిద్దామని కూడా ప్రజలందరూ చెప్తా ఉన్నారు.